ఇప్పుడు నేను జెప్పే ముచ్చటైతే 90స్ కిడ్స్‌కి బగ్గనే యాదుకుండొచ్చు. చిన్నప్పుడు షారన పెడితే ఒక స్క్వేర్ షేప్‌ల పల్లీల చిక్కీ దొరికేదన్నట్టు. అది తింటే ఎంత తృప్తనిపిచ్చేదో. మా బాపైతే అంగిగీసల ఆటనేసి ఏమన్నా కొనుక్కోమంటే షారన పెట్టి చిక్కీ కొనుక్కొని ఇంకో షారన గల్ల డిబ్బీలేసుకుంటుండే. ఇప్పుడు రూ. 100 పెట్టి కాజు పలుకుల చిక్కీ గూడా కొనుక్కోగలుగుతాం. కానీ ఎందుకో ఆ టేస్ట్ అనిపిస్తలేదు. ఆ తృప్తి గూడా దొరుకుతలేదు. ఎనకటి రోజులు మళ్ళీ వస్తే మంచిగుండు గదా! మీకు గూడా గట్లనే అనిపిస్తుందా? సరే ముచ్చట పక్కన పెడదాం. ఇయాల మా అమ్మయితే హెల్తీగుండే తోటకూర గింజలతోని చిక్కీ చేసి చూపిస్తదంట. మంచిగా కటుకు బెల్లం కరిగించుకొని ఒకసారి నీళ్ళల్లో వేసుకోరనుకోరి టక్కుమని సౌండ్ వస్తది. మంచిగా ముద్దయిందంటే కటుకు పట్టినట్టు. మనకి ఈ తోటకూర గింజలు బయట దొరుకుతాయి సూపర్ మార్కెట్‌ల. అవి తెచ్చుకొని మంచిగా ఏం చేసుకుంటే పాలల్లాగా పటపటలాడతాయి అన్నట్టు. ఈ వేడి వేడి బెల్లం పాకంలో ఇదేసేసుకొని మంచిగా కలుపుకున్నారనుకోరి ఇట్లా ముద్దలాగా తయారైతది. నెయ్యి రాసుకున్న తల్లకి ఏసుకొని కత్తితోని ఘాట్లు పెట్టుకొని జరసేపు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుర్రనుకోరి క్రిస్పీగుండే తోటకూర చిక్కీలైతే రెడీ. ఎంతైనా నాకు షారానకు దొరికే గవ్వే చిక్కీలు మంచిగా అనిపిస్తున్నాయి. ఇది కూడా టేస్ట్ మంచిగానే ఉంది గానీ ఆ సాటి రాదు.